నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమాన్ని సంస్కృతి సాంప్రదాయాలతో చేశారు కదా, ఇది అత్యంత అద్భుతమైన విషయం. చాలా మంది వేరే రకంగా చేస్తూ ఉంటారు, కొద్దిమందికి బేజారైతుంది, ఇబ్బంది అవుతుంది. కానీ ఇంతటి అద్భుతమైన సాంస్కృతిక చారిత్రక కార్యక్రమాన్ని చేసిన నా మిత్రులందరూ విశ్వ వినాయక సేవా సమితి కోటవారు అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు. అది బాలగంగాధర తిలక్ గారి ఫోటోలు పెట్టారంటే నిజంగా ఎక్కడ కూడా లేదు, దాదాపుగా వేరే ఫోటోలు ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుని ఫోటోలు పెట్టి మరి శివాజీ మహనీయుని ఫోటో పెట్టారు అక్కడ. అంటే ఆ రెండు కార్యక్రమాల్ని కూడా బాలగంగాధర తిలక్ గారిని మొదలు పెట్టారు. మనము ఈ చివరి నృత్యంలో, మహాభారత నృత్యంలో అధర్మం అంటే ఏమి, ఒక్క పీడితుడు కూడా ప్రపంచంలో విశ్వంలో ఉండకూడదు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అదే ధర్మమని ధర్మ అధర్మాల గురించి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. మరి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశం కోసం అన్నారు. చాలా అద్భుతమైన ఘట్టం ఇది. ఈ రెండు విషయాల్ని ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మిత్రులకు మరియు ఈ చిన్నారి కళాకారులకు మరి వారిని దర్శనమిచ్చిన గురువు గారికి, వారి గురువర్యులకు మరియు కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేశారు. మరి ఇంకొక అద్భుతమైన మాట ఏమంటే, ఇక్కడ ఒక హిందువు, ఒక ముస్లిము, ఒక క్రైస్తవుడు ఈ స్టేజ్ మీదకి వచ్చి భారతదేశాన్ని, భారతదేశం ఉంది, భారతదేశం అంటే మట్టి కాదు, వందలాది మతాలు, వేలాది కులాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, భాషలు అన్నీ కలిస్తేనే ఒక అఖండ భారతం. ఈ అఖండ భారతం కోసం, ఈ యొక్క భారతావని కోసం, భారతదేశం కోసం, భారతదేశ అభివృద్ధి కోసం, భారత సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టడం కోసం ఒక్క మాట రాసుకోండి. మీరు మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే, ఎప్పటి వరకు మా చరిత్ర సంస్కృతిని మనం రక్షించుకుంటాము అప్పటి వరకు మన భారత జాతి ఉంటుంది, హిందూ జాతి కూడా అప్పటి వరకే ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాల్ని ఖచ్చితంగా మీరు రక్షించుకుంటేనే జాతి, మతం మరియు దేశం ఉంటుంది. ఖచ్చితంగా మనము ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని రక్షించుకోవాలి. మనమందరం కుల, మత, వర్గ వర్ణాలకు అతీతంగా మత సామరస్యం, పరమత సహనం, సోదర భావం, వసుధైవ కుటుంబ నిర్మాణం కోసం, ఒక అఖండ భారతం కోసం మనమందరం పనిచేయాలి. జై హింద్, మేరా భారత్ మహాన్. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై గణేష్. హలో హలో హలో. బోలో గణేష్ మహారాజ్ కి ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ముందే పని విశ్వ వినాయక సేవా సమితి వారు అనుకుని చెప్పినంత ఇది చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలకు మీరు అదేవిధంగా ఈరోజు ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మా మనవరాలు కూడా ఈ వ్యక్తుల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉమర్ ఫారూక్ కానీ, ఉదయ్ కానీ, నేను కానీ ఇప్పుడు అనేక మతాలు కరోనాలో చాలా ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళ సొంత పిల్లలు కానీ, వాళ్ళ సొంత బంధువులు కానీ ఎవరు చేయలేని పని నిజానికి అనాథ శవాలు మామూలుగా సోషల్ చేస్తుంటారు. అనాథ శవాలు ఎక్కడ పడినా ఒక ఫోన్ చేస్తే, అదేవిధంగా రక్తం కావాలంటే అనిపించిన వారు ఉదయ్ కుమారు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో
సేవా కార్యక్రమాలు వీళ్ళిద్దరు కూడా చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈరోజు కూడా ఇట్లా కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇంకే ఎన్నో కార్యక్రమాలు ఈ పిల్లల చేత మేడం సుప్రీత చేయించాలని మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి చిన్నారి నా ఆశీర్వాదాలు.